జగన్ మీద చాలా కోపం చంద్రబాబుకి. ఎందుకంటే జగన్ ఆర్థిక మూలాలను తను దెబ్బతీశాడు. జగన్ని జైల్లో పడేపించారు సోనియా గాంధీతో కలిసి. జగన్ని 16 నెలలు జైల్లో పెట్టించినా కూడా మొండిగా తను రాజకీయంలో ఉన్నాడు. మరింత అగ్రెసివ్గా వెళ్ళాడు కానీ తగ్గల. అలాంటి జగన్ 23 మంది ఎమ్మెల్యేలని లాక్కుని సాంతం అతని రాజకీయ కెరీర్ని నాశనం చేయడానికి చూసిన ఎదురు తిరిగాడు. తర్వాత ఏకంగా 151 స్థానాలు సాధించి తనని 23కి పరిమితం చేశాడు. ఇప్పుడు ఆ జగన్ తనని తన ఆర్థిక మూలాల్ని వెంటాడుతున్నాడు. అమరావతి ఆర్థిక మూలమా, లేకపోతే తనకి ఫండింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళని దెబ్బతీయడం. ఇప్పుడే వాటి నుంచి బయటపడి ఆయన పేరేంటి వేమిరెడ్డి లాంటి వాళ్ళని తెచ్చుకోవడం, శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళని తెచ్చుకోవడం, తద్వారా కొంచెం ఓకే మళ్ళీ సెట్ అవుతున్నారు. కానీ పాత ఆర్థిక మూలం అయినటువంటి ఇద్దరు తెలుగుదేశం పార్టీకి వందల కోట్ల రూపాయలు తెచ్చిపెట్టేటటువంటి ఇద్దరిని ఇప్పుడు జగన్ వెంటాడుతున్నాడు. ఒకటి పత్తిపాటి శరత్, తాజాగా దొరికినటువంటి అంశం అరెస్టు, జైలు. వాళ్ళ వ్యాపార లెక్కలు వాళ్ళ కొత్తగా రాసిన లెక్కలు కాదు, ఎప్పుడో రాసుంటారు. టైం ఇప్పుడు చూసి పట్టుకుని అరెస్ట్ చేసి పత్తిపాటి ఇక ఈ మనీ సేకరణ వ్యవహారాలు చూడకుండా కంట్రోల్ పెట్టేశాడు. రెండో పక్కన నారాయణని ఆ మధ్యన మొన్నొకసారి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ పేరుతో వెళ్ళి సెట్ చేశారు. కానీ ఆ రోజున ఏంటంటే 300 కోట్ల రూపాయలు వివిధ మనుషుల దగ్గర నుంచి అప్పుల రూపంలో తెచ్చాడు పార్టీ కోసం అన్నటువంటి పాయింట్ ఉంది. అవన్నీ ఎట్లా వీళ్ళు వస్తున్నారని ముందే తెలుసుకున్నట్టున్నారు, దాచేశారు. అది వర్కౌట్ కాదు. అలాగని వదిలేదు. ఆ రోజున విమర్శలు వీళ్ళు చేశారు. కానీ ఇవాళ తాజాగా మరొకసారి పట్టుకున్నారు. జిఎస్టీ ఎగవేత కాన్సెప్ట్ని బేస్ చేసుకుని 1.5 కోటి క్యాష్ దొరికింది. రిజిస్ట్రేషన్లో అవకతవకలు. వ్యాపారాలు చేసేవాడి దగ్గర లూప్ హోల్స్ బోల్డ్ ఉంటాయి. టైం దొరికినప్పుడు వాడటం అనేది జగన్ చేస్తుంది. ఈ వేటే చంద్రబాబుకి భయం, ఆగ్రహం, కసి. ఇది అనాగరికంగా ఆటవికంగా ప్రదర్శిస్తున్నారని ఆయన అనేది. అదే ఆటవిక ప్రదర్శన తను జగన్ మీదనే చేశారు. జగన్ ఈయన చుట్టూ ఉన్న మూలాలు దెబ్బతీస్తున్నారు. నరేంద్ర మోడీ హెల్ప్ కావాలని, బీజేపీతో పొత్తు కావాలని ఆయన కోరుకునేది అందుకే.